వెల్కమ్ టు విష్ణు టాక్స్. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వెనుక అసలు కథ ఏంటి? గోరేటి రమేష్ పాడిన పాటలోని ఆరోపణలో వాస్తవం ఉందా? ఈ ఉద్యమం ఒక గోరేటి రమేష్ అరెస్టుతోనే మొదలైందా, లేక పాత అసంతృప్తి కలిసిందా? మార్వాడీల వ్యాపార పద్ధతులు నిజంగా స్థానిక దుకాణదారులకు నష్టం కలిగిస్తున్నాయా? హోల్సేల్ రేట్లలో స్థానికులకు అధిక ధర, తమ వారికి తక్కువ ధర అన్నది ఇది వ్యాపార పోటీనా లేక దోపిడీనా? అసలు మార్వాడి వ్యాపారాలు ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? మార్వాడి గో బ్యాక్ ఉద్యమంతో అనుకున్నది సాధిస్తారా? ఎస్, అదేంటో తెలుసుకుందాం. తెలంగాణలో మరో ఉద్యమం మొదలైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. మార్వాడీల దుకాణాల్లో ఎవ్వరూ వస్తువులు కొనుగోలు చేయొద్దని, వారి స్వీట్ షాపుల్లో ఆహార పదార్థాలు కొనవద్దని చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ జరగడానికి ఓ కారణం కూడా ఉంది. మార్వాడీల దోపిడీని వివరిస్తూ గోరేటి రమేష్ అనే వ్యక్తి ఓ పాట పాడడంతో ఆయన్ను పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. గతంలో గోరేటి రమేష్ ప్రజానాట్య మండలిలో పనిచేశారు. దీంతో ఆయనతో కలిసి పనిచేసిన వారు, ప్రజాస్వామ్యవాదులు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మార్వాడీలు చేస్తున్న దోపిడీని ఎత్తి చూపితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో స్థానికులు దుకాణాలు పెట్టుకుంటే ఇక్కడి వారికే అందులో పని కల్పించేవారని, మార్వాడీల్లో తమ వాళ్ళనే పనికి పెట్టుకోవడంతో పాటు ఇక్కడి దుకాణదారులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా హోల్సేల్ మార్వాడీ వ్యాపారులు స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేటుకు వస్తువులను అమ్మితే మార్వాడి దుకాణదారులకు తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెప్తున్నారు. దీంతో మార్వాడి దుకాణాల్లో స్థానిక దుకాణదారుల కంటే తక్కువ ధరకు వస్తువులు దొరకడంతో ప్రజలు అక్కడే కొంటున్నారని, దీని వల్ల స్థానికులకు గిరాకీ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు మార్వాడీలు కేవలం బంగారం, హోల్సేల్ కిరాణము, స్వీట్ హౌస్ వ్యాపారం మాత్రమే చేస్తే ఇప్పుడు గ్రామానికి వచ్చి ఎలక్ట్రానిక్స్, మొబైల్ షాపులు, ఆఖరికి చెప్పుల షాపులు, ఇలా ప్రతి వ్యాపారంలో వాళ్ళే ఉంటున్నారని, స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనికి తోడు చాలా పట్టణాల్లో మార్వాడీల పెత్తనం పెరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వారికి ఎదురు తిరిగితే కలిసికట్టుగా ఉంటూ స్థానికులపైనే దాడులు చేస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. గుజరాతీ మార్వాడీలకు మోడీ మద్దతు ఉందని, ఇక్కడి సంపదను గుజరాత్ కు దోచుకుని వెళ్తున్నారని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్వాడీలపై పాట రాసిన గోరేటి రమేష్ మీడియాతో కూడా మాట్లాడారు. అసలు విషయానికి వస్తే సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో కారు పక్కకు జరపాలని కోరినందుకే మార్వాడీలు ఓ దళితుడిపై దాడి చేశారని అన్నారు. ఈ ఘటనతోనే వారి దోపిడీని వివరిస్తూ పాట రాశారని చెప్పారు. తాను ఫేస్బుక్ లో పాడిన పాటకు 5 లక్షల వ్యూస్ వచ్చాయని చెప్పారు. అందుకే తనపై మార్వాడీలు కేసు పెట్టారని అన్నారు. అయితే మనం ఇప్పుడు మార్వాడి బిజినెస్ ల సీక్రెట్స్ ఏంటో చూద్దాం. మార్వాడీలు వ్యాపారానికి పర్యాయ పదం. ఎప్పుడో 16వ శతాబ్దం నుంచి వ్యాపారం చేసిన అనుభవం వీరి సొంతం. అందుకే మార్వాడీలు సహజంగా వ్యాపారం చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఉద్యోగం చేసే మార్వాడీలు ఉండరని కాదు, కానీ ఒకవేళ చేసినా వారు ఫైనాన్స్ కు సంబంధించిన ఉద్యోగాల్లోనే ఎక్కువగా ఉంటారు. హార్డ్వేర్ మొదలుకొని వారు చెయ్యని వ్యాపారం ఉండదేమో అనిపిస్తుంది. ఇలా చిన్న వ్యాపారాలే కాదు, ఇండియాలో అతిపెద్ద కంపెనీలైన డిమార్ట్, ఓలా, బిర్లా లాంటి ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు మార్వాడీలవే. భారతదేశంలో ఉన్న బిలీనియర్లలో 1/వంతు మంది కూడా మార్వాడీలే ఉంటారు. మార్వాడీలకు వ్యాపారం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వ విద్య. మార్వాడీలు ఏదైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడతారు. ఏదైనా కొత్త బిజినెస్ లేదా టెక్నాలజీ ఏదైనా సరే వీరు దాంట్లో డబ్బు ఉంది అంటే రిస్క్ తీసుకుని పెట్టుబడి పెడతారు. నో రిస్క్ నో రస్క్ స్ట్రాటజీ వీరిది. అందుకే ఏదైనా కొత్త వ్యాపారం మొదలవుతుందంటే ముందే దాంట్లో ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే కాంపిటీషన్ లేనప్పుడే రంగంలోకి దూకేస్తే రూల్ చెయ్యొచ్చు అనే సిద్ధాంతం వీరిది. మార్వాడి బిజినెస్ ఓ అతి ముఖ్యమైనది. మార్వాడి అనవసరంగా ఖర్చు పెట్టడండి. కేవలం అవసరమైతేనే ఖర్చు పెడతాడు. ఖర్చు తగ్గించడం అంటే లాభం తీసుకోవడం అని నమ్ముతాడు.
ఇప్పుడు ఒక మార్వాడి సూపర్ మార్కెట్ నడిపితే దాంట్లో ఏసీ పెట్టడం కంటే ఆ ఖర్చును తగ్గించి తన వస్తువుని పోటీ రేటుకు అమ్మడం పైనే దృష్టి పెడతాడు. దానివల్ల మార్కెట్ కంటే తక్కువ రేటుకి దాన్ని అమ్మగలడు. మనం డిమార్ట్ షాపును చూస్తే ఆ విషయం బాగా స్పష్టమవుతుంది మనకి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం అనవసర ఖర్చు తగ్గించడం అంటే లాభం సంపాదించడం. మార్వాడీలు ఎప్పుడు కుటుంబ సభ్యుల్ని వ్యాపారంలో భాగస్వాములుగా చేసుకుంటారు. ముందు ఒక వ్యక్తి వ్యాపారం మొదలు పెడతాడు. అక్కడ నిలబడ్డ తర్వాత అన్న తమ్ముడు ఇలా అందరినీ ఆ వ్యాపారంలో భాగంగా చేసుకుంటాడు. తర్వాత మరిన్ని ప్రాంతాల్లో ప్రారంభించి మార్కెట్ను గుప్పిట్లోకి తీసుకుంటారు. మార్వాడీలు డబ్బుని ప్రేమిస్తారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వరు. డబ్బు పెట్టుబడి పెడితే అది ఇంకో రూపాయి తీసుకురావాలనే ఆలోచనలో ఉంటారు. పెద్దగా డబ్బు వెదజల్లి వ్యాపారం చేయడం కాదు, ఒక పద్ధతి ప్రకారం డబ్బును ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. మార్వాడి ట్రెండ్ పట్టుకొని పరుగు పెట్టరు. తాము వేచి చూసి ముందుగా ఎంటర్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. అందరూ చేసే వ్యాపారాల కంటే ముందుగానే వారు ఆలోచిస్తారు. మీరు సరిగ్గా చూస్తే నగరాల్లో ముందు వారు ఒక ప్రాంతం డెవలప్ కానప్పుడే శివార్లలో వచ్చి స్థలాలు కొని ముందుగానే కొనిపెట్టుకుంటారు. మార్వాడీలు ఎన్ని వ్యాపారాలు చేసినా వారు బాధ్యతలను సరిగ్గా అప్పచెప్పగలరు, కానీ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇవ్వరు. వారి దగ్గర పనిచేసే ఉద్యోగులు కూడా సహజంగా కుటుంబ సభ్యులే అయినా కూడా ఒక్కొక్కసారి బయట ఉద్యోగులను కూడా పెట్టుకుంటారు. మార్వాడి తమ సాటి మార్వాడిని పూర్తిగా నమ్ముతాడు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇది వారికి పెద్ద ప్లస్ పాయింట్. అందుకే వారికి మనీ రొటేషన్ ఈజీగా జరుగుతుంది. ఈజీగా వారు చేసే వ్యాపారానికి మద్దతు కూడా దొరుకుతుంది. వ్యాపారులకు సరుకు క్రెడిట్లో ఇస్తారు. ఇలా తోడుగా ఉంటారు. వ్యాపారం రంగంలో అడుగు పెట్టేవారు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం పబ్లిక్ రిలేషన్స్. అది వీరిని చూసే నేర్చుకోవాలి.